ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఏది చాలా ఇంపార్టెంట్ తెలుసా మీకు? మనిషి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు తెలుసా? లవ్, ప్రేమకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, చాలా వాల్యూ ఇస్తారు. ఎందుకంటే ప్రేమ అనేది ఎవరి మీదనే రావచ్చు. ఓకేనా? చూడండి, కొడుకుకి తల్లి మీద రావచ్చు, తల్లికి కొడుకు మీద రావచ్చు. ఓకేనా? తల్లికి కొడుకు కూతురు మీద రావచ్చు. ఓకేనా? కూతురికి కొడుకుకి తల్లి తండ్రి మీద రావచ్చు. నా చెల్లెలకి, ఓకేనా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో దేనికైనా లవ్ అనేది చాలా వాల్యూ ఉంటుంది. ఓకేనా? ఈ లోకంలో లవ్ అనేది చాలా వాల్యూ ఉంటుంది. ఓకేనా? ఆ లవ్కి ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు అనేది నేను చెప్తాను. ఓకేనా? ఒక 4 విషయాలు మీకు చెప్తాను, మీ జాగ్రత్తగా వినండి. ఓకేనా? 1 Corinthians chapter 13 verses 4. 1 Corinthians chapter 13 verses 4. Love is patient and kind. Love is not jealous. It does not brag and it is not proud. Love is patient and kind. Love is not jealous. It does not brag and it is not proud. ఓకేనా? లవ్ ఈజ్ పేషెంట్ అండ్ కైండ్ అంట. ఓర్పు. ఓకేనా? లవ్కి ఏముంటుందంట? ఓర్పు ఉంటుందంట. పేషెంట్. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ లవ్ అనేది ఏమో చేస్తుందంట, ఓర్పుతోని వెయిట్ చేస్తుంది, ఓర్పుతోనే ఉంటుంది. ఓకేనా? కోపం వచ్చినా కానీ, ఏదైనా కోపం తెప్పించినట్టు మాట్లాడినా కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏం చేస్తుందంట, ఓర్పుతోని ఎప్పుడు వీళ్ళు మారిపోతారు, వీళ్ళు సైలెంట్ అయిపోతారు, ఇట్లాంటి ఏమి ఓర్పు అనేది ఇస్తుందంట. ఓకేనా? రెండోది, లవ్ ఈజ్ నాట్ జెలస్. ఒకరి మీద జెలస్ కాదంట. ప్రేమ అనేది ఒకరి మీద జెలస్ కాదు. ఒకరు బాగుంటే చాలు జెలస్ ఫీల్ అవుతుంది మనకు. అలాంటి లవ్ అనేది అలాంటి ఉండదంట. మూడోది, ఇట్ డస్ నాట్ బ్రాగ్. అంటే బ్రాగ్ అంటే ఏంది? గొప్పగా చెప్పుకోవడం. లవ్ అనేది గొప్పగా చెప్పుకోదంట. ఒకరు నేనే అని, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని చెప్పి గొప్పగా చెప్పుకోదంట లవ్ అనేది. నాలుగోది, అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రౌడ్. చూస్తావా? గర్వంతో ఉండదంట. ఇట్ ఈస్ నాట్ ప్రౌడ్. లవ్కి ఏముంటుంది? ప్రేమకి ఏమి ప్రౌడ్నెస్ అనేది, గర్వం అనేది ఉండదంట. ఈ 4 విషయాలు కింద ఉన్నాయి, మీరు చదవండి. 1 Corinthians chapter 13 మొత్తం మీరు చదివితే మీకు బాగా మీకు అర్థమవుతుంది. 13 మీరు లాస్ట్ వర్సెస్ ఇది 13 1 Corinthians 13 verses 13 మీరు చదివితే కింద లాస్ట్లో, సో దిస్ 3 things కంటిన్యూస్, ఫెయిత్, హోప్ అండ్ లవ్, అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ ఈస్ లవ్ అని ఉంటుంది. అంటే ఏంది? ఫెయిత్, హోప్, లవ్, ఈ మూడికన్నా లవ్ చాలా గ్రేట్ అని చెప్పి ఉంటుంది. ఓకేనా? 13 చాప్టర్ మీరు చదవండి, బాగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? లవ్కి అంత వాల్యూ ఉంటుంది. ఈ మూడిట్లో ఏమి లవ్ అనేది చాలా గ్రేట్ అంట.